హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే ధాన్యం అయితే తొక్కించేస్తారు. ఇక్కడైతే కుప్ప కూడా వేస్తారు ఆల్రెడీ. ఈ మిగిలింది అయితే ధాన్యం మొత్తం చెత్తతో ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఏ విధంగా క్లీన్ చేస్తున్నాడో మా రైతన్న అయితే మీకైతే చూపిస్తున్నాను. మా రైతన్నకి చూడండి, చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే ఈ ధాన్యంతో పాటు ఈ చెత్త కూడా ధాన్యంలాగా ఉంటుంది. ధాన్యం కూడా వెళ్ళిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలన్నమాట. చూడండి, తన వయసు అయితే 50-60 సంవత్సరాలు ఉంటుంది. అయినప్పటికీ అయితే పని చేస్తున్నాడు. చెత్తను అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ధాన్యం తప్పిస్తే ఈ చెత్త మెయిన్ అనమాట. ఇది క్లీన్ చేయడానికి తెలియకపోతే ధాన్యం అనేది ఎగిరిపోద్ది. చూడండి, చెత్త కూడా ధాన్యంలో ఉంటుంది, కానీ అది ధాన్యం కాదు, చెత్త. తుడిచాడు మన రైతన్న. డాడీ కాఫీ తాగలేదా? ఇంకా ఇప్పుడు తాగుతున్నావా? ఫ్రెండ్స్ చూడండి, ఈ చెత్తని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో మీకైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న పట్టుదల అయితే ఒక పక్క అయితే కాఫీ తాగుతూ ఒక పక్క అయితే క్లీన్ చేస్తున్నాడు. మీకైతే ఏ విధంగా క్లీన్ చేస్తున్నాడో దగ్గర నుండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా అలా తిప్పితే ఆ చెత్త అనేది ఆ చేయికి వచ్చేస్తుంది అనమాట. చేయికి వస్తే ఆటోమేటిక్గా జల్లేవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ధాన్యం లాస్ట్ అయితే ఈ విధంగా క్లీన్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్లీన్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.